వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సురేషన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లాల వద్ద రైతులు పడుతున్న కష్టాన్ని చూస్తూ ఉంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయని, భారీ వర్షంతో కల్లాలు పూర్తిగా జలమయమై 24 గంటలు గడుస్తున్నా ఇటువైపు అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ రైతులను పరామర్శించకపోవడం దురదృష్టకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక అటు పాలనపై ఇటు రైతుల ధాన్యం కొనుగోలుపై చిత్తశుద్ధి లేదని, కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ నాయకులకు కమిషన్ల అడ్డాగా మార్చి రైతుల నిండా ముంచుతున్నారని, వెంటనే తడిసిన మరియు మొలకెత్తిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేపట్టాలని, ఎలాంటి తరుగు లేకుండా మద్దతు ధరకు తడిసిన ధాన్యాన్ని పూర్తిగా తక్షణమే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీపీ, మండల క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం మ్యాచ్ వస్తుందా అందులో ఈ సన్నయ్య అసలు దిగుమతి టమాటాలు సన్నాలు టమాటాలు 5 కిలోలు కటింగ్, దిగుమతులు కూడా వెయిటింగ్ 14 వస్తే నూకైతాను అంటాను. 14 వస్తే బాగా నూకైతాను కటింగ్ ఏదేనా పేరు నీ పేరు రోజులే వచ్చి మార్కెట్కి వారాలే గురువారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.